నమీబియాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఏ మ్యాచ్లో టీమిండియా 93 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాల విధ్వంసక ఇన్నింగ్స్లతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. ఒక దశలో స్కోర్ 250 దాటుతుందనిపించినా ఆఖరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ తక్కువ పరుగులకే పరిమితమైంది. నమీబియా బౌలర్ ఎరాస్మస్ 4 వికెట్లతో భారత్ బ్యాటర్లను కట్టడి చేశాడు. అనంతరం 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియాకు ఓపెనర్లు స్టీన్ క్యాంప్, ఫ్రైలింగ్ శుభారంభం ఇచ్చారు. ఒకానొక దశలో 9 ఓవర్లకు 85/2తో నిలిచిన ఆ జట్టు భారత్కు గట్టి పోటీ ఇస్తుందనే భ్రమ కలిగించింది. అయితే భారత్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 3, అక్షర్ పటేల్ 2 వికెట్లతో రంగప్రవేశం చేయడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరూ నమీబియా మిడిల్ ఆర్డర్ను దెబ్బతీయడంతో ఆ జట్టు కేవలం 30 పరుగుల వ్యవధిలోనే చివరి 8 వికెట్లు కోల్పోయి 116 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టీ20 ప్రపంచ కప్లో పరుగుల పరంగా భారత్కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఢిల్లీ వేదికగా బ్యాట్తోనూ బంతితోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సూర్యకుమార్ సేన ఆదివారం పాకిస్తాన్తో జరగనున్న హై వోల్టేజ్ పోరుకు ముందు మంచి లయను అందుకుంది.